హాయ్ గైస్, ఈ రోజు అయితే మా ఇద్దరు టీం పిల్లల్ని పట్టుకొని ఒక బ్రదర్ ని కలవడానికి అయితే పోతున్నాం. ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి ప్రొద్దున్నే పోతున్నాం. ఇక వాళ్ళ ఊరు ఎటుంటుందో తెలియదు కాబట్టి రూట్ మ్యాప్ అయితే పెట్టుకున్నాం. రూట్ అయితే ఇడే చూపెడుతుంది కదా. మొత్తం అయితే అడవే ఉంది. మనం కలవడానికి పోతున్న బ్రో అయితే ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఈ మధ్యాహ్నం పూట పోతే ఏమనిపిస్తలే కానీ రాత్రి పోతే అయితే ఉచ్చ పడుతుంది ఒక్కొక్కరికి. ఆ ఊరిలోకి అలవాటే కావచ్చు, ఏమనిపించదు కావచ్చు. మరి ఊరిని పోయిన కొద్దీ పోతున్నాం, అసలు ఊరే వస్తలేదు. మాకేమనిపించింది అంటే అసలు ఊరుందా ఇటు, లేకపోతే మ్యాప్ తప్పు చెప్పిందా అని. మొత్తం కొండలు ఎక్కుడు దిగుడే ఉంది. ఇక్కడ ఇంత జంగల్ ఉన్నా కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే ఇట్లనే ఆర్టీసీ బస్ పోతుంది. ఇక మా ఊరుంది పేరుకు పెద్ద టెంపుల్ ఉన్నా ఒక్క బస్సు రాదు, నా ఏం రాదు. ఈ ఫారెస్ట్ లో ఏదైనా షూటింగ్ ఉంటే మంచిగా చేసుకోవచ్చు. మూవీ షూటింగ్ లో కూడా జబర్దస్త్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మేము పోయే రూట్ లో అట్లనే బస్సు కలిసింది, ఒక మనిషి బండి కూడా కలిసింది. ఆహా అమ్మాయి ఇక్కడ మనుషులు ఉన్నారని అర్థమైంది. ఈ ఎండాకాలం ఇట్లా ఉంది కానీ వర్షాకాలం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ అడవి అంతా ఊరుకుంటే వెనక ఊరైతే వచ్చేసింది. ఆ ఊరే గంగాపూర్. ఆ బ్రో ఎవరు చెప్పలేదు కదా, ఇగో ఈ బ్రోనే మన ప్రవీణ్ అన్న. పోగానే మంచిగా రిసీవ్ చేసుకున్నాడు అన్న. ఆ అన్ననే కాదు వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచి ఆప్యాయంగా పలకరించి ఫస్ట్ గా ఒక మాట అన్నతో, బ్రో మీరు ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ కదా, అడవులలో ఇంత మారుమూల ప్రాంతమైన నీకంటూ ఒక మంచి నేమ్ సంపాదించుకున్నావు. ఊరు రోడ్డు గురించి గానీ ఊర్లో ఉన్నటువంటి సమస్యల గురించి గానీ ఏ రోజు చెప్పలేదని ఆ అన్న ఒక మాట అన్నాడు. ఇప్పుడు కాదు ఇంకా మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు నా ఊరి గురించి చెప్తా అన్నాడు. మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదేనేమో. నిజం చెప్పాలంటే ఈ ప్రవీణ్ అన్నకు ఎంతో టాలెంట్ దాగి ఉంది. ఇక ఇంటికైతే పోదామని బయలుదేరిన ఆ రూట్ కాకుండా వేరే రూట్ నుంచి ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే కడుతుర్రు. ఎండలు అయితే ఘోరం అంటే ఘోరం కొడుతున్నాయి. ఇక దెబ్బకైతే మామిడి చెట్టు దగ్గర ఆగి వాటర్ అయితే తాగుతున్నాం. ఓకే బాయ్ బాయ్, మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్దాం.